నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఇవ్వండి. చేరిల మచిన్పల్లి గ్రామస్తుల ఆవేదన. పాత కాలువను పునరుద్ధరిస్తుంటే కొందరు రాళ్లతో దాడికి పాల్పడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మాకు నీళ్లు అందించండి, మీకు దండం పెడతాం అంటూ వేడుకుంటున్న రైతులు. సిద్దిపేట జిల్లా ఉమ్మడి దౌలతాబాద్ మండలం వడ్డేపల్లి గ్రామంలోని దేవి చెరువుకు ఇటీవల మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా నీటిని తరలించారు అధికారులు. దేవి చెరువు నుండి జలకళను సంతరించుకోవడంతో ఈ చెరువు నుంచి మాచిన్పల్లి చేరిల సదరు చెరువుకు నీటిని తరలించాలని కెనాల్ అధికారులను కోరారు రైతులు. సర్వే నిర్వహించిన కెనాల్ నీటిపారుదల అధికారులు కాలువ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చేరిల గ్రామ రైతులకు సూచించారు. వడ్డేపల్లి దేవి చెరువు నుంచి చేరిల సదర్ చెరువుకు ఉన్న పాత కాలువను పునరుద్ధరిస్తుంటే వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు అడ్డుకొని తమపై దాడులకు పాల్పడుతున్నారని మాచిన్పల్లి చేరిల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాల కాలం నుండి ఉన్న కాలువను పునరుద్ధరిస్తుంటే అడ్డుపడుతున్నారని సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫారెస్ట్ అధికారులు స్పందించి సర్వే నిర్వహించి పాత కాలువను పునరుద్ధరించేందుకు తమకు సహకరించాలని చేరిల గ్రామ రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి మేము లెటర్ రాసినాం, వాళ్ళు ఏదైనా పర్మిషన్ ఇస్తే ప్రొసీడ్ అయినామని. వాళ్ళు ఒక పేపర్ కూడా కదండి, కరెక్ట్గా కరోనా టైం, కరోనా సెకండ్ లాక్. ఇప్పుడు కూడా ఇది కరెక్ట్గా ఫారెస్ట్ అయితే దీన్ని ఏం చేయలేదు. ఫారెస్ట్ ఛాన్స్ లేదు, చేయలేదు. వాళ్ళు రానిసేది కాదు. గండి పోస్తామంటే కూడా పోయినాయి అప్పుడు ఫారెస్ట్ పోయినారు. అరే మేము డిపార్ట్మెంటే లెటర్ రాస్తే మాకు అసలు తీసుకెళ్ళి ఇబ్బంది పడడం తీసుకుపోదామా సీల్ వినిపోదాన్ని అక్కడ పోయినాయి షేర్ చేస్తామన్నారు. అందుకే కాదు ఇక్కడికి మా డీ గారు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కాలువ తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. అన్నమాట చెప్తున్నా, ఎప్పుడైనా చెరువు అల్లుగు వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఉపాయం అనండి, దానికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. వెనుకకు నేను చెరువులోకి వెళ్ళి వెనుకకు చెరువుని మేము నింపాలి సార్. ఆలోచించాలి, ఉన్న నిండిన చెరువుని వెనుకకు తీసుకుపోవడు కాదు. తిరిగి మీరు ఒక పేపరు నా పైన వాళ్ళకి ఇచ్చి అడుగుతా అంటే మీరు అడగండి. ఓకే, అదేమైనా అవకాశం ఉంది అంటే మీరు అడగరైతే అడగండి. నేను ఫాల్స్ ప్రామిస్ అయితే చేయట్లేదు, మీకు క్లారిటీ చెప్తాను. వెనుకకైతే 100% రానియారు. బట్ మీ ఫార్మర్ కన్సిడరేషన్ ఏమన్నా ఆలోచించారు. ఆల్వేస్ కంటిన్యూస్ ఉండదు కదా సార్. ఏదంటే 4 days ఒక 1 week వస్తుండొచ్చు. 1 week తర్వాత మళ్ళీ అక్కడ స్టాప్ చేసి అయిపోతుంది. మీరు గొలుసు కట్టించారు అన్నారు, ఏంది ఇక్కడ నుండి ఏదో వేరు సదర్ చెరువులకు పోతున్నాయి అంటే ఎట్లా పోతాయి? అలిగెళ్ళిపోతున్నాయి, అలిగెళ్ళి మళ్ళీ అక్కడ సైడ్ వెళ్తుంది. అలిగెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దేవి చెరువు అలిగెళ్ళిపోతున్నాయి. లేదు సార్, అది మాకు ఈ 2 చెరువులకు రావాలి సార్. మధ్యలో ఈ పెద్ద గుట్టాటం ఉంటుంది. అలిగి వెళ్ళాల్సి గొలుసు కట్టనే పదం ఉంటే అంటేనే అలిగి వెళ్తేనే గొలుసు కట్టు. లేకపోతే మనం మీరు మాకు ఈ విషయంలో ఏమైనా సహకరిస్తే చేయాలి సార్. నేను ఇప్పుడు నాకు అర్థమైంది చెప్పిన నా పరిస్థితి. మాచిన్పల్లి గ్రామము, మండలం దౌలతాబాద్. మాచిన్పల్లి మధుర గ్రామం అయినటువంటి ఆమ్లెట్ విలేజ్ మాది చేరిల. మా చేరిల గ్రామం నుండి వడ్డపల్లి ఉన్నటువంటి దేవి చెరువు మొన్నటి దాకా కాలువ కెనాల్ ద్వారా నీళ్లు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి మాకు ఇక్కడ సదర్ చెరువు అని పాత కాలువ ద్వారా మేము నీళ్ళు తీసుకోతామని మేము ఒక 200 మంది రైతులము మేము వచ్చినాము. దాని కింద వారం 10 రోజుల నుంచి మేము కష్టపడతా ఉంటుంటే దీనికి ఈ దేవిచెరువుకి ఆనుకొని ఉన్న రైతులు మాకు అడ్డుకుంటుండ్రు. ఆ అడ్డుకున్న వాళ్ళు ఒక 2 కుటుంబాలు మొత్తం కలిసి వాళ్ళు అడ్డుకుంటుర్రు. మాకు 200-300 ఎకరాల భూమి మొత్తం ఎండిపోయింది. ఆ ఎండిపోయి మాకు ఈ కన్నీళ్ళు రైతులు అనేది మొత్తము రోజు ఏడుస్తున్నాం. ఒక 5 రోజుల నుంచి తిప్పలు పడ్డా కూడా ఇప్పటికీ నీళ్లు అనేది మాకు సహకరిస్తలేరు, చేస్తలేరు.
ఖచ్చితంగా మాకు ఈ వెంటనే పోలీస్ అధికారులు అయినా కానీ ఫారెస్ట్ అధికారులు అయినా కానీ ప్రతి ఒక్కరూ మాకు దయదలిసి మాకు నీళ్ళు ఇప్పిస్తగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు చేతులు జోడించి అధికారులకు మాత్రం చేతులు జోడించి మాకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు దయచేసి అధికారుల కాలు మొక్తాం కూడా మేము రెడీ ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రైతుల కాలు మొక్తాం కూడా మేము ఇప్పుడు ఉన్నాము. ఉంటే కూడా మళ్ళీ మాకు ఎదురుదాడులు చేస్తాను కూడా రౌతులు పట్టుకొని వస్తారు. అన్ని రకాలు ఉన్నది. ఎప్పుడో 70 సంవత్సరాల పురాణ కాలం ఉన్నటువంటి కాలువ ద్వారానే మేము తీసుకుపోతాం. మేము వస్తే ఇప్పుడు మాకు ఘోరంగా చూపిస్తున్నారు. జేసీబీ డ్రైవర్ మీరు కొడతాను పోతున్నారు, జేసీబీని అడ్డ పెడతామని అంటున్నారు. ఇవన్నీ రకాలు చూపిస్తున్నారు. ఇవన్నీ పరిష్కారం చేయాలని మేము ఖచ్చితంగా ఉన్నాము. ఇది మొత్తంలో మీరు గవర్నమెంట్ పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవాలి. మళ్ళీ ఇంకో విషయం కూడా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్న భూములు మొత్తం వాళ్ళు ఈ పట్ట భూములు కాకుండా మొత్తం పరంపవుల భూముల మీదనే వాళ్ళు అన్ని ఆక్రమించుకుంటారు. అయినా మేము ఏ దానికి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే కాలువ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ఏదో ఇక్కడనే ఒడ్డపల్లి కాడనే నీళ్లు ఉట్టలేదు. ఎక్కడనో ఎన్నో రాష్ట్రాలు మొత్తం కొన్ని గ్రామాలలో మొత్తం వేల మంది రైతుల నీళ్లు నష్టపోతున్నాయి. ఇందాక వచ్చినాయి. మాకు ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఆ ఎత్తులకి వీళ్ళకని దీంట్లోకి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దాంట్లో పాతకాలం చుట్టి మేము తీసుకోదామని సహకరిస్తామనంటే భూములు ఖరాబ్ చేయకుండా మేము తీసుకుంటామనంటే వాళ్ళు మాత్రం ఇస్తలేరు. దానికి దయచేసి ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు రావాలి, మాకు నీళ్ళు విడుదల చేయాలి. పేరు కూడా చెప్తాం. శ్రీరాములు నరసింహులు, శ్రీరాములు యాదయ్య, శ్రీరామ్ గణేష వాళ్ళు మొత్తంలో మాకు ఎమ్మడ ఉండి వాళ్ళు మొత్తం కుస్తీకి వస్తారు. ఊరంతా సహకరిస్తారు కానీ ఇక్కడ వీళ్ళు సహకరిస్తలేరు. మేము ఇప్పుడు వీడియోలతో సహా ఉన్నాయి మా దగ్గర.